చెల్ల అందరికీ, ఎందుకంటే నేను ఇటు సైడ్ అంతా కూడా ఒక ఫ్యామిలీ లానే ఉంటాం కాబట్టి నాకు ఈ పార్టీలో నేను వచ్చినప్పటి నుంచి నాకు ఒక పెద్ద దిక్కు, అన్ని విధాలా నన్ను ఆయన ఇచ్చిన ఏ పని అయినా సరే నేను సక్రమంగా చేస్తున్నాను. కాబట్టి నాకు లాస్ట్ టైం అయినా సరే ఈసారైనా సరే నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టిన మా పెద్దన్నకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాతో పాటు ఎన్నో ఏళ్ల నుంచి నేను ఆయన వెనకాలనే ప్రయాణిస్తున్నాను. ఆయన నాకు ఇక్కడికి ఒక ఇన్ఛార్జ్ లాగా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వారు గరికపాటి మోహన్ రావు గారు గత 25 years నుంచి మేమిద్దరం కూడా ఆయన తమ్ముళ్ళలాగా మేమందరం ఆయన కింద ఎంతో మంది సారంగపాణి లాంటి వాళ్ళు ఇక్కడ పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నాం. సో వారు ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయడు, జస్ట్ మన కార్యకర్తలు బాగుండాలి, మన పార్టీ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి మోహన్ రావు గారు. అదేవిధంగా ఇక్కడికి విజిట్ చేసినటువంటి మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎంతో పట్టుదలతో మహిళల గురించి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి శిల్పారెడ్డి గారికి ఇక్కడికి విజిట్ చేసిన స్వాగతం. మన ఎస్టీ నాయకురాలు, రాష్ట్ర మహిళా దానికి కన్వీనర్ గా ఉన్నటువంటి జ్యోతి గారు, ఇదే ప్రాంతానికి చెందిన వారు, వారికి కూడా ఇక్కడ విజిట్ చేసినందుకు స్వాగతం. మా అందరికీ మా కార్పొరేటర్ లానే ఉంటాడు. మాకు పక్క అయినా సరే ఈ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్ లేకున్నా మాకు ఆనుకొని ఉంటాడు. మా వాళ్ళందరికీ కూడా నాలుకలో ఒక నోట్లో నాలుకలా ఉండే వ్యక్తి మహేందర్ గారు, వారికి కూడా స్వాగతం. అదే కూడా పక్క నుంచి ఇక్కడ పనిచేయడానికి మీ అందరితో చాలా మందికి ఆయన కాలేజెస్ వీళ్ళన్నిట్లలో కూడా మీకు టచ్. నరేష్ గారికి షేలింగపల్లి నుంచి, వారికి కూడా స్వాగతం. ఇక్కడికి మా కాన్స్టిట్యున్సీలో ఇక్కడ చాలా మందికి తెలియదు, నాకంటే ఎక్కువ కూడా ఫస్ట్ నుంచి అందరికీ మెమైకమై డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా సరే అందరికీ ఒక సొంత అన్నలాగా వ్యవహరించే మా గౌతమ్ అన్న గారికి ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా వచ్చినందుకు నాకు ప్రత్యేకమైన ఆనందము అండ్ శుభాకాంక్షలు. మా అన్న వరంగల్లో, ప్రదీప్ అన్న వరంగల్లో నాలాగానే అక్కడ కూడా ఆయన మంచి తీటైన వ్యక్తిగా, అంటే నాకంటే ఎక్కువనే అనుకోండి, మళ్ళీ నాలాగంటే ఎర్రవల్లి ప్రదీప్ అన్న గారు ఇక్కడికి విచ్చేసినందుకు, మరియు నాతో పాటు కాంటెస్ట్ చేసినటువంటి సారంగపాణి గారు, ఇక్కడికి ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ పెట్టేక ముందు, అంతకుముందు జనసంఘ్ అనేది ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు ఇక్కడ ఎర్రగడ్డలో చాలా సీనియర్. అదే కూడా ఈ డివిజన్ కి ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ గారు, అదే విధంగా సునీత గారు, దీపక్ గారు, మల్లేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద, అన్నిటికంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమ్యూనిటీకి మొన్నటిదాకా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి హనుమంత్ నాయుడు గారు, ఇక్కడ ఎర్రగడ్డలో ఒక నోటెడ్ డాక్టర్ అండ్ మంచి అందరి నోట్లో నాలుకలా ఉండే మా అక్క గాయత్రి గారు, అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అక్కడ ఈ డివిజన్ కి సంబంధించిన వాళ్ళు. సంజీవ్ గారు, పేర్లు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే నాకు అక్కడ బయటికి పోయేది ఉన్నది. మా చిన్న నమస్తే పెట్టందరికి. సో డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ రాజేష్ గారు ఇక్కడ మీ అందరికీ ఆఫీస్ ఇన్ఛార్జ్ లాగా, అదే విధంగా బయట నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, మా వాళ్ళకి పనిచేస్తానికి వచ్చినటువంటి, అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి, ఇక్కడ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, ఇదే ప్రాంతానికి చెందినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు ఇంకా చెప్పుకుంటూ పోతే మన నాతోటి నాయకులు చాలా మంది అక్కడ ఉన్నారు. పక్క డివిజన్ నుంచి, బోరబండ నుంచి కూడా వచ్చారు, వాళ్ళకు కూడా అందరికి కూడా స్వాగతం. అయితే నేను మళ్ళీ మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూనే, మీ అందరికి ఇక్కడ సదుపాయాల గురించి అయినా సరే, ఇక్కడ ఏదైనా సరే, ఆఫీస్ గురించి అయినా సరే, సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను లాస్ట్ టైం సీట్ ఇచ్చినప్పుడు కూడా చాలా ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ కష్టపడ్డారు. ఎర్రగడ్డ డివిజన్ లో, ఎర్రగడ్డ డివిజన్ కి మీ అందరికి కూడా తెలియవలసింది, చాలా కాంపిటీషన్ ఉంటుంది మాకే. నా బూత్ పెద్ద రావాలి, నా మూత్ మంచి రావాలి, నా బూత్ మంచి. ఎందుకంటే దీంట్లో డ్రాస్టిక్ చేంజ్ ఉన్నదండి. వాళ్ళకి ఒక 5 years బ్యాక్ వచ్చిన ఓట్లు, 3 years బ్యాక్ వచ్చిన ఓట్లు, ఇప్పుడు మొన్న వచ్చిన ఓట్లు
నిన్న ఎలక్షన్ లో వచ్చిన ఓట్లు ఐ థింక్ చాలా అరౌండ్ 10,000 దానికి వచ్చి. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా పొటెన్షియాలిటీ ఉన్నది. ప్రతి ఒక్క ఇంటికి పోయి మనం అయ్యా అప్ప అని మనం చేసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా వరకు మనం కమ్యూనిటీ హాల్స్ కిషన్ అన్న గారి ఫండ్ లో నుంచి కట్టించాము. అదే విధంగా ఇక్కడ బోర్వెల్స్ కూడా చాలా వేయించాము మనం. సో ఇవి మనం చేసిన పనులు యాక్చువల్ గా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పి ఓట్లు వేయించుకొని వచ్చింది, అంతకు ముందున్నటువంటి ఎమ్మెల్యే గారు 10 ఏళ్ళు కూడా ప్రభుత్వంలో ఉండి కూడా ఏం పని చేశారు అనేది మీరు ప్రజలకు కనుక చెప్పగలిగితే, ఏ పని చేయలేకపోయారు ఎక్కడ చూసినా మన బయట ఆఫీస్ బయట ఏ ఆఫీస్ బయటకు పోయినా కానీ కిందికి చూస్తే తడే ఉంటది. ఎందుకు? ఏదో ఒక డ్రైనేజ్ పొంగుతూనే ఉంటది ఎప్పుడు కూడా. ఏం పని చేసిరా అంటే మేము వాళ్ళకి చేసినాం, మీ ఓ గల్లీ में गए तो आपको मालूम होता अंतर वो गली नहीं ये गली क्या है पहले बोलो. यहाँ पे ड्रेनेज का प्रॉब्लम है, रोडों का प्रॉब्लम है, हाई टेंशन वायरों का प्रॉब्लम है, जो भी चीज लो वो प्रॉब्लम है. कहाँ है 2 बेडरूम हाउस किधर है, वो सब అన్ని అందరికి చెప్పుకుంటూ తిరిగి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్లస్ కిషన్ అన్న గారు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు చెప్తే సార్ మనకు మంచి ఓట్లు పడేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం చేసిన పనులు ఎక్కువ కూడా చెప్పనక్కర్లేదు. ఇలాంటి ఒకవేళ మీరే ఒక కనుక ఎమ్మెల్యేని కనుక ఇస్తే ఏ విధంగా ఫైట్ చేసి తీసుకురాగలుగుతారు అనేది మనం కనుక ప్రజలకు కాబట్టి మీ అందరికి కూడా మళ్ళీ ధన్యవాదాలు.